ప్రేక్షకులందరికీ నమస్కారం. 2025 సంవత్సరం మార్చి 30వ తేదీ నుండి ఏప్రిల్ 5వ తేదీ వరకు గల వారఫలాల్లో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కన్యా రాశి వారికి ఈ వారం శని 6వ ఇంట్లో ఉండడం వల్ల మీరు అసిడిటీ, అజీర్ణం మరియు కీళ్ళ నొప్పులు వంటి వ్యాధులతో ఇబ్బంది పడినట్లయితే ఈ వారం మీరు ఈ వ్యాధుల నుండి కొంత ఉపశమనం పొందుతారు. అలాగే 7వ ఇంట్లో రాహు ఉండడం వల్ల ఈ వారం మీ ఆదాయం ఎంత వేగంగా పెరుగుతుందో ఆ డబ్బు మీ చేతుల నుండి సులభంగా అదృశ్యమవుతుంది. అలాగే ఈ వారం మొత్తం విజయాలతో నిండి ఉంటుంది. ఈ వారం ప్రారంభంలో మీరు మీ కుటుంబం పట్ల చాలా శ్రద్ధ వహిస్తారు. నిలిచిపోయిన పనులు ఈ వారం మళ్ళీ ప్రారంభం కావచ్చు. మీరు సినిమా మరియు వెబ్ సిరీస్లపై ఆసక్తి చూపవచ్చు. మీరు సామాజిక కార్యకలాపాల్లో పాల్గొంటారు. విదేశీ కంపెనీలో పనిచేసేవారు ఉన్నత స్థానాన్ని పొందవచ్చు. మీరు అన్ని పనుల్ని ఓపికగా చేయాలి. పాత ఇంట్లో మరమ్మత్తు మరియు పునర్నిర్మాణ పనులు పూర్తి చేసుకోవచ్చు. మీ వైవాహిక సంబంధంలో శాంతి మరియు ఆనందం ఉంటుంది. ఇంకా వ్యాపారంలో పెద్ద పెట్టుబడి పెట్టే ముందు పరిస్థితిని పూర్తిగా అంచనా వేయండి. మధుమేహ రోగులు వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మీ ఆహారం పట్ల తగినంత శ్రద్ధ వహించండి. ఇతరులకి సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మీ పని అసంపూర్ణంగా ఉండవచ్చు. మీరు మీ వ్యక్తిగత పనిని విస్మరించకూడదు. పిల్లల ప్రవర్తన వల్ల మీ మనస్సు కలత చెందవచ్చు. అలాగే మీరు బాస్ కోపాన్ని ఎదుర్కోవలసి రావచ్చు. ఇక కన్యా రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలని కనుక చూసినట్లయితే ప్రతిరోజు 41 సార్లు ఓం నమో నారాయణ అని జపించండి. అలాగే ఈ వారం కన్యా రాశి వారికి అనుకూల తేదీలు కనుక చూసినట్లయితే వీరికి 4 తేదీలు చాలా మంచి రోజులు. ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.